దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ఒక పూట కూటి కొరకు తన ద్వేష్టపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుని కొద్ది వాక్యం దీవించు. మనము స్తుతిద్దాం. అందులో ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న ఆనందరాజు గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. భూత వర్తమాన భవిష్యత్ కాలమందున మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును తండ్రి, గడిచిన ఆరాధన దినం మొదలుకొని దేవులకు మమ్మల్ని ఉంచావు ప్రభువా. అవును తండ్రి, మా పని పాటలంతలో కూడా ఈ వారమంతయు కాచి కాపాడి మంచి ఆరోగ్యాన్ని నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునిచున్నాం ప్రభువా. అవును తండ్రి, ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. అవును ప్రభువా, రాలేక కూడా ఎందరో వెనకబడి ఉన్నారు ప్రభువా. వారిని కూడా రప్పించే భాగ్యం నీ కృపలో వాడుకొని వారిని రప్పిస్తామని అడుగుతున్నాము తండ్రి. అవును ప్రభువా, అయ్యగారు చెప్పే వాక్యం అంతటిలో కూడా నీవే తోడు నీడగా ఉండి ముందుకు నడిపించి ఆ వాక్యము విని ఆ వాక్యానుసారంగా మేము జీవించే భాగ్యాన్ని ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డకును రాలేక ఉన్న వారికి కూడా ప్రతి ఒక్కరికి దయచేస్తామని యేసు దివ్యమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కార్యక్రమములో కొద్ది నిమిషం దేవుని యొక్క వాక్యమును మనం విందాం. దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క వాక్యానుసారంగా మనమందరము జీవిద్దాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న స్థాన పాస్టమ్మ గారు రెండేపి జ్యోతి గారు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం అందిస్తూ ఉండగా విని విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప దీవెనలు మేలులు పొందాలని ప్రభువును తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మన మధ్యలో పాస్టమ్మ గారికి అప్పగిస్తూ ఉన్నాం. ఈ యొక్క రాత్రికాలపు ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశం వచ్చేసి లోతండి లోకం. లోకం ఎలాంటిదంట? లోతైనది. లోతండి లోకం. అందుకోసమే కొద్ది నిమిషాలు మాత్రము దేవుని వాక్యాన్ని జ్ఞాపకము చేసుకుంటూ మన జీవితాలను సరిచేసుకుంటూ ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగే వారిగా ఉండాలి. పేరుకేమో క్రైస్తవులము, విశ్వాసులము, ఈ దినం పరిశుద్ధ దినము, కానీ సమయంను ఎలా వినియోగించుకుంటున్నామో కూడా ఒక్కసారి మన జీవితాలను మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. అందుకోసమే చదువుబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనాన్ని మరొకసారి చదువుకుందామండి. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. చాలండి. లోకంలో ఏమేమి ఉంటాయండి? లోకంలో ఏమేమి ఉంటాయి? నేను వాక్యంలోనికి వెళ్లే ముందర కొద్ది నిమిషాలు. లోకంలో ఏమేమి ఉంటాయి తెలియదా? వెరీ గుడ్. ఒక్కరికి మాత్రమే, అంటే ఆత్మీయతలో ఒక్కరు మాత్రమే స్థిరంగా ఉన్నారనమాట. ఏముంటాయండి లోకంలో? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం కదా. ఇవి ఖచ్చితంగా ప్రతి మానవునికి ఉంటాయండి. అయితే ఈ లోకంలో ఉన్న మనము, దేవుని పిల్లలుగా జీవిస్తున్న మనము ఎంతవరకు ఆత్మీయతలో ఉంటున్నాం, ఎంతవరకు శరీర ఆశలను చంపుకుంటున్నామో ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఏ వ్యక్తి కనిపిస్తున్నాడండి? ఏశావు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాడు. ఎలా కనిపిస్తున్నాడు? ఎలా కనిపిస్తున్నాడు? శరీర ఆకలితో కనిపిస్తూ ఉన్నాడండి. చూడండి ఒక్కసారి. అందుకోసమే వాక్యాన్ని చదివేటప్పుడు బహు జాగ్రత్తగా చదవాలి. వినేటప్పుడు చెవులు వాక్యము మీద మాత్రమే వినికిడి ఉంచేవారిగా ఉండాలి. మన చూపు కూడా
దేవుని వాక్యము మీద మాత్రమే ఉండాలండి. అందుకోసమే ఈ చదువున్న లేఖనములలో ఏషావు అంటే ఒక వ్యక్తి మనకు కనపస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఏమిటితో కనపస్తున్నాడు అంటే శరీర ఆశతో కనపస్తున్నాడు. ఆ శరీర ఆశ ఏది అంటే ఆహారం అండి. ప్రతి మానవుడు ఆహారం లేకుంటే బ్రతకలేడండి. ఆత్మీయ జీవితము కూడా ప్రార్థనా జీవితము లేకుంటే చచ్చిన వారితో సమానం అండి. అందుకోసమే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి. ఏశావు ఏమైపోయాడంట? తిండి లోకంలో పడిపోయాడంట. తిండి లోకంలో పడి తిప్పలు తెచ్చుకున్నాడు. అందుకోసమే నీ కడుపు జాగ్రత్త అని లేఖనము చాలా చక్కగా సెలవిస్తుంది. ఏషావు లాంటి భ్రష్టులు మనలో కూడా ఉన్నారేమో. ఈరోజు ఏం వారం అండి? ఆదివారం, అవునా కదా? ఏమనుకోద్దు, వాక్యము రణంచిల ఖడ్గము లాంటిది. అది మన జీవితము సరిగ్గా లేకుండా, మన వైఖరి సరిగ్గా లేకుండా, మన ఆత్మీయ స్థితి సరిగ్గా లేకుండా సూటిగా వాక్యముతో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. మనమేమనుకుంటాం తెలుసా? నా గురించే చెప్పింది కదా. అది ఎలాంటిదంటే అజ్ఞానము, మూర్ఖము అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అలా అనుకోకూడదు. ఈ దినము పరిశుద్ధ. చాలా మంది దేనికి ప్రాధాన్యత ఇస్తారండి ఈ దినం? అయితే మీరు మంచి వాళ్ళండి. దేనికి ఇవ్వరు? ఆరాధనకి ఇస్తారు. కానీ సమయాన్ని మాత్రము ఎక్కువ గడపరు కదా. ఆరాధన కానీ ఏంటికి గడుపుతామో నేను చెప్తా చూడండి. ఈరోజు మటన్ లేకుంటే ఆదివారం లేనట్టు ఉంటది అంటారు, అవునా? ఎస్ సార్ నో కదా, అవును కదా. మటన్ లేకుంటే ఆదివారమే కాదబ్బా, రాత్రికైనా కూడా నీ ఆత్మీయ స్థితిలో ఏముండాలి? ఆత్మీయ ఆహారం ఉండాలి. కానీ ఇక్కడ ఏషావు ఏం చేశాడంటే ఆకలికి తట్టుకోలేక ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నాడు. నిజంగా అతను భ్రష్టుడైపోయాడండి. నిజంగా నీ జ్యేష్ఠత్వ హక్కును నీవు దేవుని కుమారుడిగా ఉంటూ, దేవుని బిడ్డగా ఉంటూ పరిశుద్ధతలో నువ్వు జీవించలేకపోయావేమో, ఆరాధనలో నువ్వు పాల్గొనలేకపోయావేమో, శరీర ఆశ కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావేమో, శరీర ఆహారం కొరకై నువ్వు పాటు పడుతూ ఉంటే నువ్వు ఎంత పాటు పడినా కూడా అదంతా వ్యర్థమేనండి. ఈ దినం పరిశుద్ధ దినము. ఈ దినం ప్రభుకు మాత్రమే ఇవ్వాలి. ఈ లోకంలో ఏముంటాయంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము అనేది ఉంటుంది. అయితే వీటన్నిటిని జయించాలి అంటే దేవునిలో మనము ఎదగాలి అండి. ఆత్మీయతలో బలపడాలండి. ప్రార్థనా వీరులుగా లేవాలండి. సంఘంలో మంచి వాక్య బోధకులుగా సంఘంలో లేవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రార్థించే తోళ్ళను ఎగతాళి చేస్తుంటాం, అవునా? పాటలు పాడతోళ్ళను ఎగతాళి చేస్తున్నాం. ఎంత అవివేకమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ దినం ఆరాధన దినం. దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ మూర్ఖత్వాన్ని మనం తీసివేసుకుందాం. లోకము చాలా లోతైనది. ఈ లోకంలో పడావు అనుకో నిత్య నరకాగ్నిలోనికి వెళ్తావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యము మలమల మండుతూనే ఉంటుంది. నువ్వు ఆ లోకంలో పడకూడదనే ఈ దినం నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు నీకు సమయాన్ని ఇచ్చాడు. కానీ ఆ సమయాన్ని నువ్వేం చేస్తున్నావు? ఒక్కసారి లోకము లోతైనది గనక ఈ లోకంలో ఉన్న మనము ఆత్మీయ స్థితిలో అభివృద్ధి పొందేవారిగా ఉండాలి. లోకంలో పడావు అనుకో ఏషావు ఏమైపోయాడు? ఒక్క పూట కూడి కొడుకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నాడండి. భ్రష్టుడైపోయాడండి. వ్యభిచారై తిరిగాడండి. అందుకోసమే మీరు జాగ్రత్త అని లేఖనము చాలా చక్కగా తెలియచేస్తూ ఉంటుంది. అందుకోసమే ఈ దినము నుంచైనా, ఈ సమయము నుంచైనా మన జీవితాలను మనం ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభువు నామమున తెలియజేస్తూ ఉంటున్నాను. రెండోదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము
16వ అధ్యాయము 4వ వచనం. చదువు. పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసిన అతని గొప్ప బలము దేనిలోనున్నదో, మేమెలాగూ అతన్ని గెలవవచ్చునో తెలుసుకొనుము. మేము అతన్ని బంధించి అతని గర్వము అనుపుదుము. అప్పుడు మాలో ప్రతి వాడును 1000 వెండి నాణెములను నీకిచ్చదమని చెప్పారు. చాలండి. ఈరోజు వ్యక్తులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏ వ్యక్తి లోకంలో పడిపోయి ఎలాంటి స్థితిలో పడిపోయారు, ఏ రీతిగా పడిపోయారు, దేనిలో పడిపోయారు అనేది జ్ఞాపకం చేసుకుంటారు. ఈ లోకము లోతైనది. ఈ లోకంలో జీవిస్తున్న ఏశావు ఏమైపోయాడు? శరీర ఆహారం కొరకై ఒక్క పూట జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకుని భ్రష్టుడై వ్యభిచారి అయి తిరిగినట్లు లేఖనంలోనే మనం చూస్తూ ఉంటున్నాం. రెండోదిగా ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారండి? ఎవరు కనిపిస్తున్నారు? సాంసోను కనిపిస్తున్నాడు. అవునా? ఎవరు సాంసోను? ఎవరు కదా? నేను ఎవరి కొడుకు అని అడగడం లేదు. ఎలాంటి వాడు? బలవంతుడు అని అడుగుతున్నాను కదా. ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సాంసోను అక్కడ ఒక స్త్రీ కూడా కనపడుతుందండి. ఎవరామె? దెలీలా. ఈ సాంసోను ఏం చేశాడంటే మోహపు లోకంలో పడిపోయారండి. అనగా స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు. పడి ఏమైపోయాడు? తన బలాన్ని అంతా కూడా కోల్పోయాడండి. ఈ లోకంలో నువ్వు ఎంత బలము కలిగి ఉన్నా అదంతా కూడా శూన్యమే అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నువ్వు దేవుని దగ్గర ఉన్నావు అనుకో, ప్రార్థనలో ఎదిగావని అనుకో, ప్రార్థన నీకేమిస్తుందండి? శక్తిని ఇస్తుంది. ప్రార్థన నీకేమిస్తుంది? బలాన్ని ఇస్తుంది. ప్రార్థన నిన్నేం చేస్తుంది? మారుస్తుంది. ప్రార్థన నిన్నేం చేస్తుంది? అత్యున్నత స్థితిలో నిలబెడుతుంది. ప్రార్థన నీకేమిస్తుంది? ఊపిరిని ఇస్తుంది. ప్రార్థన నిన్నేం చేస్తుంది? నీ యొక్క స్థితిగతులను మారుస్తుంది అండి. అవునా కదా? కానీ మనం ఏం చేస్తున్నామో జ్ఞాపకం చేసుకోండి. అందుకోసమే జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ సాంసోను ఈ దెలీలా వ్యామోహంలో పడి తన బలమును కోల్పోయాడండి. అంత మాత్రమే కాకుండా మరణమును కూడా కొని తెచ్చు. అక్కడి లేఖనములలో మనం చదివితే చాలా స్పష్టంగా రాయబడి ఉంది అనేది జ్ఞాపకం చేసుకోండి. బలమును కోల్పోయాడు, మరణమును కొని తెచ్చుకున్నాడు. అంత మాత్రమే కాకుండా ఏం చేశాడు? తన శరీర విషయంలో జాగ్రత్త వహించలేకపోయాడండి. అవునా కదా? ఈ సాంసోన్ ఏం చేశాడు? శరీర విషయంలో జాగ్రత్త వహించలేకపోయాడు. తనలో ఉన్న బలాన్ని కోల్పోయాడు. అంత మాత్రమే కాకుండా మరణమును కొని తెచ్చుకున్న వ్యక్తిగా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడలారా, ప్రియ అమ్మలారా, అయ్యలారా, నా జీవితం ఎలా ఉండాలి అంటే లోకంలో పడి మునిగిపోకూడదండి. ఈ శరీరాశల్లో పడి మునిగిపోకూడదండి. ఈ శరీరాశ మరణమును కొని తెచ్చుకునే విధముగా ఉండకూడదండి. బలమును చేసుకునే విధముగా ఉండకూడదండి. అంత మాత్రమే కాకుండా శరీర విషయంలో కూడా జాగ్రత్త కలిగి జీవించలేకపోయాడు. మరి అందుకోసమే మనందరం కూడా బహు జాగ్రత్త కలిగి జీవించాలి. జాగ్రత్త అనేది ప్రతి మానవునికి అవసరమండి. జాగ్రత్త లేకపోయావా, ఆ జాగ్రత్త ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? నీ నాలుక ద్వారానే జాగ్రత్త వస్తుందండి. నాలుక సరిగ్గా నీ ఆధీనంలో లేదు అనుకో, జాగ్రత్తను కోల్పోయే వారిగా ఉంటాము అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామమున తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే ఈ సాంసోను
ఏం చేశాడంటే మోహపు లోకంలో పడి ఏం తెచ్చుకున్నాడు? మరణాన్ని తెచ్చుకున్నాడు. అంత మాత్రమే కాకుండా తన బలాన్ని కోల్పోయాడు. బలాఢ్యుడే కానీ లోకంలో పడిపోయాడు. తన బలాన్ని అంతా కూడా కోల్పోయారు. ఈ లోకము లోతైనది, ఈ లోకము సముద్రము లాంటిది. ఈ లోకములో బహు జాగ్రత్తగా మనము జీవించే వారిగా ఉండాలి. ఇవి నా మాటలు కాదండి, దేవుని వాక్యాన్నే నేను తెలియచేస్తున్నాను. అందుకోసమే దేవుని వాక్యం ఎలాంటిదంటే రెండంచుల ఖడ్గం లాంటిదండి. అది ఎటు నుంచైనా మనల్ని సరిచేయచ్చు. వాక్యం, దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు వాక్యముతో జీవితాన్ని సరిచేసుకోటకు ప్రయత్నించే వారముగా ఉండాలి. నువ్వు వాక్యముతో జీవితాన్ని దిద్దుకోలేకపోయావనుకో రాకడకు సిద్ధపడలేమండి. ప్రతి ఒక్కరికి రాకడలో ప్రవేశించాలి, ఎత్తబడాలి అనే ఆశ ఉంది, కానీ తగిన జీవితము జీవించడం లేదే. అవునా? అందుకోసమే బహు జాగ్రత్త కలిగి జీవించే వారిగా ఉండాలి అని ప్రభువు నామమున తెలియజేస్తూ ఉంటున్నాను. మూడోదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను కానీ త్వరగానే ముగిస్తానులేండి. రైట్. సమాజ ప్రధానులైనను 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరెలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాటకు సాగిలపడి, అటు తరువాత అతడు కోరాహుతోనూ అతని సమాజముతోనూ ఇట్లనెను, తనవాడు ఎవడో పరిశుద్ధుడు, ఎవడో రేపు యెహోవా తెలియచేసి వానిని తన సన్నిధికి రానిచ్చును, ఆయన తనను ఏర్పరచుకొనిన వాని తన యొద్దకు చేర్చుకొనును. ఇలాగూ చేయుడి, కోరాహు అతని సమస్త సమూహమునైనా మీరును ధూపర్తులను తీసుకొని వాటిలో అగ్నిలో ముంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూప ద్రవ్యము వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనుషుని ఏర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పని లేదు. మరియు మోషే కోరాహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలీల సమాజములో నుండి మిమ్మును మీరే పరచుటయు వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా, ఆయన నిన్ను నీతో లేవి అయినా నీ గోత్రపు వారందరినీ చేర్చుకొనెను కదా. అయితే మీరు యాజకత్వమును కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవు నీ సమాజమును యెహోవాకు విరోధముగా పోగయున్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సనుగుకొననేలా అనెను. చాలండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే కోరాహు కనపడుతున్నారండి. ఎవరు కనపడుతున్నారు?
ఈ చదువున లేఖనాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా బహు జాగ్రత్తగా చదవండి. అందులో ఉన్నటువంటి ఆత్మీయ అర్థాన్ని, లోతైన మర్మాన్ని తెలుసుకోండి. ఎందుకంటే సమయం లేదు, సమయం ఎక్కువైనా చాలా కష్టమే. అందుకోసమే ఇక్కడ ఎవరు కనపడుతూ ఉన్నారంటే కోరాహు కనపడుతూ ఉన్నాడు. ఈ కోరాహు అధికార లోకంలో పడి కొంప ముంచుకున్నాడండి. చాలా మంది ఇక్కడ ఎవరు కనిపిస్తున్నాడంటే, అందుకోసమే దేవుడు సంఘంతో సెలవిస్తున్నాడు. ఓ సంఘ పెద్ద, ఓ స్త్రీల సమాజమా, ఓ యవన సమాజమా, ఓ సండే స్కూల్ సంఘముతో పోల్చి చెప్తున్నారు. బహు జాగ్రత్తగా ఉండండి అని తెలియచేస్తున్నారు. ఆ మాటలు కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత క్లియర్ గా అర్థమయ్యే రీతిలో చదువుకోండి. అందుకోసమే ఈ కోరాహు అధికార లోకంలో పడి కొంపము. కోరాహులాగా మనం ఉండకూడదు. నాకు ఆ అధికారం కావాలి, ఈ అధికారం కావాలి, ఇది కావాలి అని ఆశించకూడదండి. దేవుని పనిలో బహు జాగ్రత్తగా కొనసాగే వారముగా ఉండాలి అని ప్రభున. కోరాహు ఏం చేశాడు? అధికార వ్యామోహంలో పడ్డాడు. మోసే ఉన్నాడు, అక్కడ అహరోనులు ఉన్నారు, కానీ వారు లేవీలు ఉన్నారు, మీరు వద్దు అని. కానీ అక్కడ ఎవరు? కోరాహు అంత అధికార వ్యామోహము అక్కడ ఎవరికి కూడా లేదు. అధికార వ్యామోహంలో పడి ఏమైపోయాడు? లోకంలో పడిపోయాడు, మగ్గిపోయాడు. తన జీవితాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఒక్కసారి మన జీవితాన్ని కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకునే వారంగా ఉండాలి అని ప్రభువు నామంన తెలియజేస్తున్నాను. 3 వ్యక్తులను తెలియజేశాను. బహు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ నేను అడుగుతాను, చివరిగా జ్ఞాపకం చేసేసుకొని ముగించేసుకుందామండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20 నుంచి 27 వచనాల వరకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అంత చదవలేరు, కానీ అక్కడ ఎంత ఉంది అంటే గేహాజీ గురించి రాయబడి ఉంటుంది. ఒకసారి మనకు 25 నుంచి 3 వచనాలు మాత్రమే చదవండి. అందుకు నయమాను బ్రతిమాలి చదవమ్మ. గేహాజీ ముందర వారిని మోసుకొని పోయిరి. వారి యొద్ద నుండి గేహాజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయిరి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలివగా ఎలీషా వారిని చూచి, గేహాజీ, నీ వెచ్చట నుండి వచ్చితివి అని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదనెను. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రమును, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుటకు ఇది సమయమా? చదవమ్మ 27వ వచనం. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. చాలండి, ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారండి? నహమాను కనిపిస్తున్నాడు, గేహాజీ కనిపిస్తున్నాడు, ఎలీషా రాజు కనిపిస్తున్నాడండి. అయితే ఇక్కడ ఏం చేశాడు గేహాజీ? ధనము వ్యామోహములో పడిపోయాడండి. డబ్బు మీద ఆశ పెరిగిపోయింది. డబ్బు లోకంలో పడిపోయి ఏం తెచ్చుకున్నాడు? రోగమును తెచ్చుకున్నాడు. ఏ రోగం అండి? కుష్టి రోగం. కుష్టి రోగం ఉన్న వాళ్ళ దగ్గర కూర్చోవాలంటే కూర్చుంటారా? అబ్బో, ఆమడ దూరం ఉంటారు. అవునా? ఎందుకంటే ఎప్పుడు కూడా చీము రక్తము కారుతూనే ఉంటుంది, దుర్వాసన అనేది వస్తుంటుంది. వాని దగ్గర ఎవ్వరు కూర్చోవాలంటే కూడా కూర్చోరండి. నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే అందుకోసమే ఈ గేహాజీ డబ్బు లోకంలో పడి జబ్బును కొని తెచ్చుకున్నాడు. ఆత్మీయ జీవితమును జాగ్రత్తగా చూసుకోలేకపోయాడండి. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా స్థితిలో ఉన్నామేమో.
ఉన్నామా? డబ్బు వ్యామోహంలో పడిపోతున్నాం, ఆత్మీయ స్థితిలో ఎదగలేకపోతూ ఉంటున్నాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే లోకము లోతైనదండి. అందుకోసమే ఆది కాండంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవరెవరు కనిపిస్తారండి? లోతమ్మ కనిపిస్తుందండి. అవునా? లోతు ఏం చేసింది? ఒక్కసారిగా లోకం వెనక్కి తిరిగి నువ్వు చూడొద్దని చెప్పాడు దేవుడు. కానీ ఏం చేసింది? చూసింది. ఎందుకు? ఆమె తన ఇల్లు ఏమైపోతుందో అని కాదు, ఏం కాదు, అక్కడ వచ్చినటువంటి కరువును బట్టి అక్కడ ఉన్నటువంటి వారి యొక్క కుటుంబీకుల విషయమై జాగ్రత్త కలిగి ఒక్కసారిగా చూసింది. కానీ మనం ఏం చేస్తాం? ఆమె లోకం వైపు చూసింది అని చెప్తూ ఉంటాం. అవునా? ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆది కాండం 19వ అధ్యాయం చదువుకోండి. అందుకోసమే ఆ లోతు ఏం చేసిందంటే ఒక్కసారిగా లోతమ్మ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయింది. అంటే జాగ్రత్తను కోల్పోయినట్లుగా మనం చూస్తాం. అందుకోసమే నీవు నేను కూడా లోకం పడి జీవిస్తూ ఉన్నామేమో, లోక ఆశల వైపు ఉన్నామేమో, మన కుటుంబీకుల కొరకు మనం వెనక్కి చూస్తూ ఉంటున్నామేమో, మన వారి కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటున్నామేమో. లోకంలో పడితే నీవు నేను కూడా ఆ స్థితి కావాల్సిందే అండి. అందుకోసమే మనం ఇక్కడ నలుగురిని మన టాపిక్ ఏంటండి, మన అంశం ఏంటండి? ఏంటి చెప్పండి అమ్మా. లోతండి, లోకము. ఏంటి లోతు? ఈ లోకమే లోతైనది. ఈ లోకము సముద్రము లాంటిది. ఈ లోకము మాయ లోకము. ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్న మన క్రైస్తవులమైన మనము, విశ్వాసులమైన మనము, దేవుని పిల్లలమైన మనము ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. అవునా కదా? అందుకోసమే మొట్టమొదటిగా ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాం? ఏషావు లోకంలో పడ్డాడు. ఏంటి కొరకు పడ్డాడు? లోకంలో ఏమేమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపుడము. ఈ మూడు కూడా ఉన్నాయా లేదండి? శరీరాశ ఉంది. కంటితో ఏది చూస్తే అది కావాలి. ఆమె చూసింది ఉప్పు స్తంభం అయిపోయింది లోతమ్మ కదా. ఇతడు శరీరం కొరకు, ఆహలి కొరకు ఒక్క పూట జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఎవరితను? ఏషావు లాగా నీవు నేను భ్రష్టులమైపోకూడదండి. అందుకోసమే బహు జాగ్రత్త కలిగి జీవించే వారంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేస్తున్నారు. రెండోది ఎవరండి? సాంసోన్ ఎలాంటి వారు? మంచి బలవంతుడండి. అయితే బలవంతుడైనప్పటికీ ఎక్కడ చూశాడు? ఈ లోకంలో నేత్రాశ వైపు, స్త్రీ వ్యామోహంలో పడిపోయాడండి. పడి ఏమైపోయాడు? అంత బలవంతుడైనప్పటికీ బలహీనుడుగా మార్చబడ్డాడు. కేవలము నేత్రాశ వలన ఆ స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు. తన శరీరంను కోల్పోయాడు, తన బలమును కోల్పోయాడు, మరణమును కొని తెచ్చుకున్నాడు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మనం అలా ఉండకూడదు అని లేఖనము మనల్ని, దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. మూడోది కోరాహు ఏమిటిలో పడిపోయాడండి? ఏంటో మనకు కూడా అధికారాలు కావాలనే ఆశ కదా. మన దాంట్లో లేదులే, కానీ కొన్ని సంఘాల్లో నేను చూసాను, అబ్బా నేను ఖజానాగా ఉండాలి, నేను సెక్రటరీగా ఉండాలి, నేను ప్రెసిడెంట్గా ఉండాలి, నేను వైస్ ప్రెసిడెంట్. నిజంగా అండి అనుకుంటారు, కానీ ఆ పదవికి తగినటువంటిగా జీవించలేరు. కానీ కోరాహు ఇక్కడ ఏం చేశాడండి? మోషే ఉన్నాడు, అహరోను ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా అక్కడ అనేకులు ఉన్నప్పటికీ ఈ కోరాహు ఏమైపోయాడు? అధికార వ్యామోహంలో పడిపోయి ఏమైపోయాడు? నాశనమైపోయినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి ప్రియ దేవుని బిడలారా, మనము కూడా అలాగా ఉన్నామేమో. ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేస్తారు. చివరిగా మరి నాలుగోదిగా గేహాజీ ఎలీషాతోనే ఉన్నాడా లేదా? కానీ ఎలీషా ఆశించలేదు. కానీ ఇతడు ఏం ఆశించాడు? జీవపు డమ్మాన్ని ఆశించాడు, ధనమును ఆశించాడు. ఆశించి ఏం తెచ్చుకున్నాడు? నిజంగా నువ్వు కూడా ధనాన్ని ఆశిస్తూ ఉన్నావేమో, డబ్బును ఆశిస్తూ ఉన్నావేమో.
ఖచ్చితంగా రోగాన్ని సంపాదించుకుంటావు అనేది జ్ఞాపకం. అందుకోసమే దేవుని పిల్లలుగా ఉంటూ సంఘములో ఉంటూ బహు జాగ్రత్త కలిగి జీవించే వారిగా ఉండాలి. చివరిగా ఎవరు? లోతమ్మ. లోతమ్మ ఏమైపోయిందండి? ఎందుకు? లోకం వైపు చూసింది, అవునా కదా? లోకం వైపు చూసి వెంటనే ఉక్కు స్తంభం అయిపోయినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి నీవు నేను ఎలా ఉంటున్నామో, ఏ రీతిగా ఉంటున్నామో ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకుంటూ ముందుకు కొనసాగాలి అని ప్రభు నామం తెలియజేస్తూ దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క చిత్తానుసారంగా మనమందరము జీవించున్నట్లుగా, బ్రతుకున్నట్లుగా ప్రార్థించుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్న పుష్పమ్మ గారు మన ప్రార్థన నడిపిస్తారు. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీ బంగారు పాదములకు వేలాది వందల స్తుతులు చెల్లిస్తున్న తండ్రి. అన్న ప్రభు గడిచిన వారం నుంచి తండ్రి ఈ వారం వరకు తండ్రి ప్రభు నీ సజీవ లెక్కలేక తీసుకున్నందుకు నీకు వందనములు స్తుతులు చెల్లిస్తున్న తండ్రి. అమ్మగారు తండ్రి చెప్పిన వాక్యం తండ్రి మా హృదయంలో నీరు కట్టి ఫలించే భాగ్యం చేసిన తండ్రి. అవునా తండ్రి, ఎవరైతే ప్రభా వాక్యానుసారంగా జీవించలేకపోతున్నారు నా ప్రభా, ప్రతి హృదయాలను మార్చండి ప్రభా. అన్న హృదయాంత ప్రభా మా హృదయంలో మీరు మార్చండి తండ్రి. నీరు కట్టి ఫలించే భాగ్యం దయచేస్తున్నావు అని అడుచున్నా తండ్రి. అవునా ప్రభు, అడుగుడే నీకు ఇవ్వబడే, ఎతికిడే నీకు దొరికిడే, తట్టుడే తీయమని సెలవిచ్చిన గొప్ప దేవానికి వందనములు స్తుతులు చెల్లిస్తున్నా తండ్రి. వినగల చెవులు గ్రహించు మనసు మాకు అనుగ్రహించి